నిజంగా తరమలో ఆయనంత జ్ఞానవంతుడు మరొకరు లేరండి. ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజులే క్యూ కట్టారు. అంత జ్ఞానాన్ని సంపాదించారు అంటే ఎవరైనా ఒక సబ్జెక్ట్ లో జ్ఞానం ఉంటదండి. స్కూల్లో మనం 10th క్లాస్ వరకు చూస్తే అన్ని సబ్జెక్టులు కలిపి ఉంటాయి. మ్యాథ్స్ గానీ, ఫిజిక్స్ గానీ, సోషల్ గానీ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ 10th క్లాస్ దాటిపోయిన తర్వాత సబ్జెక్టులన్నీ కలిసి ఉండవండి. సోషల్ సపరేట్ గా ఉంటది, సైన్స్ సపరేట్ గా ఉంటది, అలాగే ఒక్కొక్క సబ్జెక్టు విడిపోతుంటాయండి. అయితే ఈ లోకంలో ఉన్నవారికి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్కరికి పట్టు ఉంటది, అన్ని సబ్జెక్టులో ఒకరికి పట్టు ఉంటదండి. కానీ సొలొమోను గారి కాట అన్ని సబ్జెక్టుల్లోనే పట్టుందండి. ఆయన ఈ గోడల్లో కనిపించే ఇస్సోకు మొక్క మొదలుకొని పెద్ద పెద్ద దేవదారు వృక్షాల గురించి కూడా ఆయన రాశాడు, జంతువుల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు. అబ్బో, ఆయన ఫలానా విషయాన్ని గురించి రాయలేదు అని లేదండి, ప్రతి విషయం గురించి రాశాడు. ఎందుకంటే అంత జ్ఞాన సంపూర్ణుడండి. ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్న ఈయన ఆ జ్ఞానం బట్టి ఏమైనా సంతోషపడ్డా? ఆ జ్ఞానాన్ని బట్టి ఏమైనా సంతోషం దొరికిందా అని మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన మాటల్లోనే మనం చూస్తే 17 వచనం, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసము, వెరితనము, మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించితేనే, అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే. ఎంత నేను పోరాడి, ఎంత నేను కష్టపడి ఈ జ్ఞానం సంపాదించుకున్నాను. ప్రపంచంలో ఎవరికీ లేని జ్ఞానం సంపాదించుకున్నాను. కానీ ఈ జ్ఞానం కూడా నాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడం లేదని ఒక మాట చెప్పేస్తుండండి. మనం చూస్తే 18వ వచనం, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలిగిను, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలిగిను. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలిగిను అన్నాడు. అప్పుడు మనం చూస్తుంటామండి రోడ్ల మీద బాగా తలమాసిపోయి బట్టలన్నీ మురికి పట్టి ఒకడే మాట్లాడుకుంటాడు. ఆ మాటలో కూడా కొంచెం దగ్గర గమనించామనుకోండి, ఆ భాషలో కూడా ఏంటంటే మనకు కొన్ని పదాలు కనిపిస్తుంటాయి, మంచి మంచి ఇంగ్లీష్ వర్డ్స్ కనిపిస్తుంటాయి, ఇంగ్లీష్ అనార్గలంగా మాట్లాడుతుంటాడు. అంటే అతను ఎవరు? ఈ పిచ్చోడుగా మారిపోయి ఈయన ఎవరంటే చదువు లేనివాడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు. అబ్బో, ఎన్నో పుస్తకాలు చదివి 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 ఏమైపోయాడు, లాస్ట్కి మతి భ్రమించిన వాడుగా మారిపోయాడు. అందుకే అంటుంటే ఇక్కడ సొలొమోను ఏమని, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము అన్నాడు అనమాట. అంటే మనకు టోటల్ గా ఏం అర్థమవుతుందంటే, జ్ఞానం మనం సంపాదించుకుంటే ఏమైనా సంతోషంగా ఉంటుంది అని మనం జ్ఞానం సంపాదించుకుంటాట, ఆ జ్ఞానంలో కూడా సంతోషం లేదయ్యా అంటున్నాడు ఆయన. ఓకే, మనిషికి జ్ఞానం సంపాదించుకుంటే సంతోషం లేదు. పోనీ ఈయన మరి ఒకవేళ మత్తు ఒకవేళ తీసుకుంటే ఏమైనా సంతోషమా? అసలు ఆలోచిస్తాం, ఆ దిశగా కూడా ఆలోచించాడు. ఎందుకంటే చాలా మంది ఎవరైనా దిగులుగా ఉన్నప్పుడు వస్తాడు ఒక స్నేహితుడు, బాధగా ఉన్నప్పుడు, అరే మామ బయటగా ఒక 2 బ్యాగులు వేసుకుంటే మనసంతా ఏమైపోతాడ, సెట్ అయిపోతాడ. అలా మాట్లాడుతుంటారు. ఈయన ఆ విధంగా కూడా ఆలోచించాడు, ఒకవేళ మందు తాగితే ఈ మత్తు తీసుకుంటే ఏమైనా సంతోషం కలుగుతుందా అని మత్తుని కూడా సేవించాడు. ఒకసారి మనం చూడండి, ఒకసారి 2వ అధ్యాయము 3వ వచనం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నా మనస్సు ఎంకను జ్ఞానమర్చుండగా ఆకాశము కింద తాను బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి మేలు అనుభవించుతారో చూడవలెనని తలసి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందని కొనను మతి హీనత. ఇలాంటి ద్రాక్షారసం తాగితే, ఈ మద్యాన్ని తీసుకుంటే, ఈ వైన్, ఇస్కీ, బ్యాందీ, కోకే, ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, ఈ కొన్ని పౌడర్లు యూత్ ఏం చేస్తున్నారంటే ఈ మండల మీద తీసుకుని వాటిని ఏం చేస్తారు, గొప్పన పీలుస్తారు. అంటే ఒక రకమైనటువంటి లోపలికి ఇది ప్రవేశించి ఉద్రేకాన్ని, మెదడులో ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఆ క్షణాన. ఇలాంటి డ్రగ్స్, కొకైన్స్, ఈ మత్తు పదార్థాల వల్ల ఏమైనా సంతోషం లభిస్తుందా అంటే అందులో కూడా ఏ లేదన్న సంతోషము లేదు. అన్ని అనుభవించి స్టేట్మెంట్ ఇస్తాడు ఈయన, అనుభవించిన వాడు కాదు, అన్ని అనుభవించి చెబుతున్నాడు బాబా, అందులో కూడా ఏమి. ఎందుకంటే ఈరోజు యువతంతా ఆయన అంతా పరిగెడుతున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, ఆయుష్ పాడు చేసుకుంటున్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఆహారము కాని దాని
ఎందుకు ఇస్తావు? ఆహారం అంటే ఈ మత్తు పదార్థాలు కానీ, ఈ వైన్ కానీ, ఈ బ్రాందీ కానీ ఇవన్నీ ఆకలి తీరుస్తాయా? నీకేమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయా? నీ ఆకలి తీర్చదు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఆ మత్తు పదార్థాలు తీసుకున్న వారి విషయంలో మనం ఆలోచించినప్పుడైతే అందులో కూడా ఏం లేదట, సంతోషము లేదట. ఆయన పెద్ద పెద్ద బ్రాండ్లు తెప్పించుకున్నాడండి అండి. ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఏముండదో తెలుసండి, ఆ ఎయిర్పోర్ట్ లో మందు ఉండదు. అది ఎలాంటిదంటే చాలా ఖరీదైనటువంటి మందు. అవి కూడా రప్పించుకున్నాడు. అంటే అలాంటి క్వాలిటీస్, అలాంటి బ్రాండ్స్ కూడా వాడాడు. ఈయన రాజు కదా, ఈయనకేం తక్కువ, అన్ని వాడాడండి. అన్ని వాడి అందులో కోసం ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నాడండి. ఏంటది? సామెతల గ్రంథం మనం చూస్తే 23వ అధ్యాయము 29 మనం చూద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొత్తుపుచ్చువానికే కదా. ద్రాక్షారసం తీసుకున్న వాడికి, ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాడికి ఎలా ఉంటదంటే, సంతోషంగా ఏమైనా ఉంటాడంటే అందులో కూడా సంతోషం లేదట. ఏముంటాయట సంతోషానికి బదులుగట? వారికట శ్రమ అంటున్నాడు, వారికి దుఃఖం అంటున్నాడు, వారికి జగడం గొడవలు అంటున్నాడు, వారికి చింత అంటున్నాడు, వారికట ఏతువు లేని గాయములు. ఒక కారణంగా ఉండదండి, కారణం లేకుండా గాయాలు పలుకుంటారు. పుల్లగా వేస్తాడు, అలా రోడ్డు నడుస్తున్నాడు, తనందరూ తానే పడిపోయి తప్పని పడిపోతాడు పక్కన. గాయం, ఏతువు లేని గాయములు ఎవరికి? ఈ తాగుడు బానిసైన వారి విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా కిందకు వచ్చేసరికి ఏమన్నాడమ్మా? మంద దృష్టి. ఒక మనిషి ఇద్దరు మనుషులు కనిపిస్తుంటారు. మంద దృష్టి. ఇంకా ద్రాక్షారసము పొద్దుపుచ్చువారికి కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూసు చేరేవారికి కదా. ద్రాక్షారసం అట మిక్కిలి ఎర్రగా కనపడిన, అబ్బో ఎర్రగా తలతలా మెరుస్తుంటాయి. అది చూడగానే కొంతమందికి ఏం చెప్తుంది, నోరు ఊరిపోతుంటది. కానీ దీనివల్ల ఎంత ప్రమాదమో చెప్తున్నాడు ఇక్కడికి వచ్చేసరికి. గిన్నెలో తలతలలాడుచుండును, త్రాగుడికి ఎలా ఉంటదట? రుచిగా ఉంటది, మంచి టేస్ట్ గా ఉంటది. కానీ దాని వైపు చూడక నాయన అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ కన్న తండ్రి, నేను చెప్తున్న మాటలు కదా, నిన్ను నన్ను కన్న పరలోకమందున కన్న తండ్రి మాట్లాడుతున్న మాటలు. నేను దేని వైపు చూడకూడదు? ద్రాక్షారసం వైపు, వైన్ వైపు, విస్కీ బ్రాందీ వైపు చూడొద్దు అంటానండి. వాళ్ళు చూసావేనుకో ఏమవుతుంది? పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. కట్లపాము లాంటిది అది. కట్లపాము కాటేసింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బో బ్రతకడం చాలా కష్టం అండి. అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు, ఆమె కట ఏం కలిసిందట? కట్లపాము అంటే అప్పుడే విజయం తీసుకెళ్తారు. అయితే కామే బ్రతకదు. హాస్పిటల్ తీసుకెళ్లే లోపలే అంటే ఈ కట్లపాము కాటేస్తే ఎంత ప్రమాదమో, ఈ వైన్, ఈ బ్రాందీ, విస్కీ తీసుకుంటే కూడా మనకు అంతే ప్రమాదం అంటాడు. అంటే టోటల్ గా ఈ సొలొమోన్ గారు ఏం చెప్తున్నారంటే, ద్రాక్షారసంలో కూడా ఏం లేదు, సంతోషం లేదు. జ్ఞానం సంపాదించుకున్నాడు, అందులోనూ సంతోషం లేదు. పోనీ ద్రాక్షారసం తాగితే అందులో ఏమైనా సంతోషం ఉంటుందంటే అందులో కూడా సంతోషం లేదు. పోనీ ఓకే, జ్ఞానంలో సంతోషం లేదు, ద్రాక్షారసంలో సంతోషం లేదు. పోనీ ధనం సంపాదించుకుంటూ అందులో ఏమైనా సంతోషం ఉండదా? ఆ విధంగా కూడా ఆలోచించాడు. బాగా ధనం సంపాదిస్తే సంతోషం కలుగుతుందేమో ఆలోచించాడు. అంతే కదండి. అద్దీంట్లో ఉన్నాడు, ఏమనుకుంటాడంటే కనీసం ఒక పూరిల్లోనే ఉంటే బాగుండు అనుకుంటాడు. పూరింట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, మరీ గొంతుగా ఈ పూరిల్లేది ఒక స్లాబిల్ అయితే బాగుంది అనుకుంటాడు. ఇక స్లాబిల్లోకి వెళ్ళాడు అనుకోండి, ఇక పెరిగిపోతుంటాయి అవసరాలు. ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు, టీవీ ఉంటే బాగుండు, డైనింగ్ టేబుల్ ఉంటే బాగుండు, వాషింగ్ మెషిన్ ఉంటే బాగుండు. ఇక కోరికలు బద్దే ఉండదు, అవన్నీ సంపాదించుకుంటాడు. అలాగే నడిచి వెళ్తున్నాడు అనుకోండి, ఆయనకు అనిపిస్తుంది ఏమని, ఒక సైకిల్ ఉంటే బాగుంది అనుకుంటుంది. సైకిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏమనిపిస్తుంది, మరీ డొక్కు సైకిల్ మీద ఎంతగానో ప్రయాణం చేస్తూ ఒక బైక్ ఉంటే బాగుంది అనుకుంటాడు. మన బైక్ వచ్చింది అనుకోండి, ఏమన్నా ఆలోచన వస్తుంది, ఈ బైక్ మీద వెళ్తుంటే పైనుంచి ఎండ తగులుతుంది, వర్షము, ధూళి, ఒక కారు ఉంటే బాగుంది అనుకుంటాడు. ఇలా ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే అభివృద్ధి చెందాలి, కొంచెం ధనవంతుడు అవ్వాలి అని ఆలోచిస్తుంటాడండి. అవసరాలు తీరాలని ఆలోచిస్తుంటారు కొంతమంది. కానీ కొంతమంది ఏంటంటే ధనం సంపాదిస్తే అందులో ఆనందం ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ భూ ప్రపంచంలో ఎవరు సంపాదించిన ధనం సంపాదించారు ఎవరు తెలుసా? సొలొమోన్ గారు. మధ్య పోతుందని ఆస్తిపాస్తుల కోసం మనం
ఆలోచిస్తే ఒకసారి చూడండి. అదే ప్రసంగి గ్రంథం చూస్తే అండి ఇవన్నీ నిజాలండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే పిల్లలు, ద్రవ్యం అంటే డబ్బు కదండి. ద్రవ్యము నాపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తిని పొందాడు. మనం అనుకుంటాం డబ్బు సంపాదించుకుంటే ఎక్కువ అందులో మనం తృప్తి పడతాం కావాలా, సాటిస్ఫాక్షన్ అవుతాం కావాలనుకుంటాం. కానీ అందులో అట్ట ఏం లేదట, తృప్తి లేదట. ధన సమృద్ధి నాపేక్షించేవాడు దాని చేత తృప్తిని పొందడు, ఇది వ్యర్థమే. మనం అనుకుంటున్నాం పెద్ద కోటీశ్వరులను చూసి, పెద్ద పెద్ద ధనవంతులను చూసి, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, రతన్ టాటా ఇలాంటి వారిని చూసి మనం ఏమనుకుంటుంటాం అంటే అబ్బో వాళ్ళు చాలా నిజంగా సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. కానీ వారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళామంటే అలా టచ్ చేసిన అబ్బో వారికి కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు, మనశ్శాంతి ఉండదండి వారికి కూడా. మనం అనుకుంటాం, చూస్తాం, అనుకోవడం తప్ప నిజంగా రియల్ లైఫ్ లో వాళ్ళకి ఏముండదు, సంతోషం అన్నది లేదండి. ఎందుకోసం అంటాడు 11వ వచనంలో, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు. మనకు ఆస్తి పెరిగిపోతుంది అనుకోండి, ఎకరాల ఎకరాల పొలాలు, తోటలు అన్ని పెరిగిపోతున్నాయి అనుకోండి, దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువైపోతారు. ఎక్కడైతే అక్కడ ఆస్తిపోతులు ఉన్నాయంటే మనం రోజు ఎలాగలమా, నెలపోతే అక్కడ ఏం చేస్తాడు, మరి ఆయన కలిపేస్తుంటాడు, సందులు మార్చేస్తుంటాడు, కంచెలు మారిపోతుంటాయి. కాబట్టి దానితో గొడవ. ఇక్కడ ఆయనకి ఏముంటది, ఇక ప్రశాంతం ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది. అదే చెప్తుంది ఇక్కడ ఏమని, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే వారు ఎక్కువగుతారు. కన్నులారా సూచనయే కాక ఆస్తి పరునికి ఆస్తి వలన ఏమి ప్రయోజనము? బ్యాంక్ లాకర్ లో ఉంది, కుప్పలకొంది, నీ బీరువా లాకర్ లో ఉంది, డోర్లు తీయడము, దాని కల్లారా చూసుకోవడం, మళ్ళీ డోర్లు చూసుకోవడం. అది అనుభవించాలి అంటే నీ వల్ల అవుతుందా? ఈ డబ్బు కొరకు ప్రయాస పడి 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 అప్పటికే ఏమొచ్చి తీసుకోకూడదు, బీపీ ఏమైనా వచ్చేది. ఆ డబ్బుతో గట్టిగా తిన్నామని ఒక రోజు తిన్నామంటే ఉదయం లేసరికి ఏమైపోద్ది, లేవడం కష్టమైపోతుంది. కాబట్టి చూడటం తప్ప దాని వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అంటున్నాడండి. ఇక 12వ వచనం చూస్తే, కష్టజీవులు అంటే పేదవారు, ఈ మధ్య తరగతి వారట, వారి కోసం చెప్తున్నాడట. కొద్దిగా కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖనేతలు నమ్ముతారు. మంచి ప్రశాంతంగా పడుకుంటాడండి. వెళ్తాడు, చక్కగా కష్టపడతాడు, ఎంతమంది తెచ్చుకుంటాడు, వండుకుంటాడు, తింటాడు, పడుకుంటాడండి. ప్రశాంతంగా నిద్రపడేస్తుంది మంచం ఎక్కిన వెంటనే. కానీ ధనవంతుడు కోట్లు కొద్ది ఉంటుంది, మంచం ఎక్కుతాడు కానీ నిద్ర రాదు. ఈ పక్క తిరుగుతాడు, ఆ పక్క తిరుగుతాడు, తిరిగి తిరిగి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, కంటికి కొనుక్కు రాదు. అదే చెప్తుంది. అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎందుకంటే 100 రూపాయలు 1000 రూపాయలు ఎలా చేయాలా, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఎలా చేయాలా, 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు ఎలా చేయాలా, ఇదే ఆలోచనలో ఇదే చింతలో ఉంటాడండి. నిద్ర రాదండి. మన చెప్పిన మాట నిజమా కాదండి? సంతోషం ఉందండి, దాని వరకు ప్రయాసపడినా అదట ఏమైపోదట, వ్యర్థం అన్నాడు. ఎందుకంటే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. ఒకవేళ నీవు ప్రయాసపడినా అది నిశ్చితంగా రెక్కలు ధరించి ఎగిరిపోద్దండి, అది ఉండదు. అంటే రాజులు సంపాదించిన డబ్బు ఏమైంది, రాళ్ళు పాలయ్యిందట. కాబట్టి అందుకే ఆయన ఏమంటాడంటే, ఆయన ఒకే అన్నాడండి, ఆయన చేసిన ప్రార్థనలో మనం చూస్తే ఏమన్నాడు తెలుసా అండి, ఆయన కాడ ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఇవి ఉంటే చాలు తండ్రి, ఇవి మాత్రమే నాకు ప్రసాదించండి అని ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల స్వర్గం చూసుకో. మనిషికి సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే, జ్ఞానం సంపాదించే సంతోషం దొరుకుతుందంటే అందులో కూడా లేదు. అలాగని ద్రాక్షారసం తాగితే అందులో సంతోషం ఉందంటే అందులో కూడా లేదు. పోనీ ధనం సంపాదించుకుంటే అందులో సంతోషం ఏమైనా ఉంటుందంటే అందులో కూడా సంతోషము లేదు. ఇక ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ అండి, ఆట పాట అండి, ఇలాంటివి ఏంటి, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒకవేళ ఏమైనా ఏర్పాటు చేసుకుంటే నిజంగా అందులో ఏమైనా సంతోషం ఉంటుందని అందులో కూడా ఆలోచించాడండి. ఆయన ఏం చేస్తున్న తన కోసం మాట. ఒకసారి 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, 2వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 8వ వచ్చినప్పుడు 2వ మాట మనం చూస్తే, నేను గాయకులను గాయకులను కూడా తెప్పించుకున్నాడు. ప్రపంచంలో మంచి మంచి సింగర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రపంచంలో మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి గాన కచేరీ కూడా చేశాడు అనమాట. చేస్తే అందులో కూడా ఏం లేదన్నాడు, సంతోషము అయితే చూస్తున్నప్పుడు ఆ రుణం చేపే సంతోషం తప్ప ఆ తర్వాత దాంట్లో కూడా సంతోషం
ఓకేనండి. జ్ఞానం సంపాదించుకోవడంలో సంతోషం లేదు, ద్రాక్షారసం తాగడంలో కూడా సంతోషం లేదు, అలాగే ధనం సంపాదించుకోవడంలో కూడా ఏం లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వాటిలో కూడా ఏం లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. ఓకే, భార్యలను ఎక్కువ మంది పొందుకుంటే అందులో ఏమైనా సంతోషం ఉంటుందేమో అని ఎంతమందిని చేసుకున్నాడు, 1000 మంది భార్యలండి. నేను ఎట్లా కొట్టారంటే ఈ ప్రపంచంలో మానవ చరిత్రలో ఎక్కువ మంది భార్యలు చేసుకున్నవారు ఎవరు అని అంటే నెట్ అంటది కింగ్ సాల్మన్ అని వస్తుంది ఆన్సర్. 1000 మందిని చేసుకున్నారు. అప్పుడప్పుడు మనం అంటారు ఈ ఒక్కదానితోనే నేను ఏగలేకపోతుందండి. అలా ఉంటాయి కదండి కొంతమంది డాక్టర్లు, అందరూ కదలండి, కొంతమంది భర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు 1000 మందిని చేసుకున్నాడండి. వారి వలన ఏమైనా ఆనందం ఉందంటే ఆయన అన్నాడు, ప్రసంగి గ్రంథంలో మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు, వ్యర్థం 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 సమస్తము వ్యర్థం, సూర్యుని కింద నరులు పడుతున్న ప్రయాసంతా వ్యర్థం, నా 1000 మంది భార్యలు కూడా వ్యర్థం అనేదండి అంటాడు. 1000 మంది పురుషులలో ఒక మంచి వాడిని చూశాను, నెమ్మది కలిగింది, అతని వలన సంతోషం కలిగింది. కానీ 1000 మంది స్త్రీలో నాకేం లేదన్నాడు, మనసుకు నెమ్మది లేదు, సంతోషం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంటే స్త్రీలలో కూడా ఏం లేదన్నాడు, సంతోషము లేదు అండి. ఒకవేళ సంతోషం ఉన్నది తాత్కాలికమే, కానీ పర్మనెంట్ గా సంతోషం అన్నది వాళ్ళు జరగదు అని చెప్పుకొచ్చాడు. అంటే మరి ఎక్కడ సంతోషం ఉంది? జ్ఞానం సంపాదిస్తే అందులో సంతోషం ఉండదండి, అందులో సంతోషం లేదు. ఒకవేళ ద్రాక్షారసం తాగితే అందులో ఏమైనా ఆనందం ఉంటుందంటే అందులో కూడా ఆనందం లేదంటున్నాడు. ధనం సంపాదించుకుంటే అందులో ఏమైనా ఆనందం ఉంటుందంటే అందులో కూడా ఆనందం లేదన్నాడు. పోనీ ఒకవేళ ఈ గాయకులు గాయకురాలను మరి సమకూర్చి వారికి గానా కచేరీ చేయిస్తే సంతోషం అనుకుంటే అందులో కూడా సంతోషం లేదంటున్నాడు. ఎక్కువ మంది భార్యలు తెచ్చుకుంటే సంతోషం అని అంటే అందులో కూడా ఏం లేదంటున్నాడు, సంతోషం లేదు ఆయన అంటాడు. సంతోషం అన్నది ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజు సంతోషం లేక చాలా మంది అంటే అనేక రకాల మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వ్యాధి అన్నారు. మనోవ్యాధి ఇక్కడ ఏం లేదండి, మందు లేదట. ఏంటి మనం చూస్తే అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మనోవ్యాధి ఉంటదండి. ఒకరికి ఉద్యోగం లేదని, ఒకరి పెళ్లి కాలేదని, మరొకరికి పిల్లల కొట్టలేదని, మరొకరికి ఎవరు నాకు అవమానించారని, నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వలేదని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. ఆ సమస్య ముదిరి ఏమైపోతుందంటే అది మనోవ్యాధిగా మారిపోతుందండి. కొంతమంది ఈ మనోవ్యాధికి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. అందుకే ఈ మనోవ్యాధి ఉన్నవారు ఎలా ఉంటారు, ఈ మనోవ్యాధి లేకపోతే ఎలా ఉంటారు, దేవుడు ఒక మంచి వచనాన్ని రాయించాడండి. ఒకసారి మనం చూద్దాం పిల్లరా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయం అట మొహమునకు తేటనిచ్చును. నీ హృదయం సంతోషంగా ఉందనుకో, నీ మొహం ఎలా కనిపిస్తుంది, తేటగా కనిపిస్తుంది. 100 వాట్స్ బల్బులో ఎగిరిపోతుంటది. అంటే ఇప్పుడు నీ హృదయంలో సంతోషం ఉంటే నీ మొహం ఎలా ఉంటదట, తేటగా ఉంటదట. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుందట. నీ మనసులో దుఃఖం ఉందనుకోని నీ ఆత్మ కూడా ఏమైపోతుంటది, నలిగిపోతుంటది, బాధపడిపోతుంటది. కొంతమంది ఈ బాధను తట్టుకోలేకపోతే చనిపోతుంటారు. అంత ప్రమాదం ఈ మనోవ్యాధి. కాబట్టి ఈ మనోవ్యాధి నుంచి బయటకు రావాలంటే ఒక మంచి ట్రీట్మెంట్ ఉందండి. లోకం అనేసింది మనోవ్యాధి ఇక్కడ ఏం లేదట, మందు లేదనేసింది. లోకం ఉంది కానీ దేవుడు మాత్రం అనలేదండి. మనోవ్యాధికి ఏముంది, మందు ఉంది. నువ్వు సంతోషంగా ఉండడానికి కూడా మెడిసిన్ ఉంది. ఏంటో మెడిసిన్ మీకు చెప్తా, ముందు చెప్తా. 17వ అధ్యాయం మనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం అండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. సంతోషం గల మనస్సట ఆరోగ్య కారణము. అందుకే సంతోషంగా ఉండడం అన్నది చాలా మంచిది. నేను సంతోషంగా ఉన్నామంటే మన ఆరోగ్యం కూడా బాగుంటది. మనం సంతోషంగా లేవనుకోండి మన ఆరోగ్యం కూడా ఏమైపోతుంటది అంటే పాడైపోతుంటది. రకరకాల జబ్బులు, రకరకాల రోగాలు వచ్చేస్తుంటాయి. అందుకే ఇక్కడ ఏమంటుంటే సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేసిను. నలిగిన మనస్సు అట ఎముకలు ఏం చేస్తాట, ఎండిపోజేస్తుందట. ఎముకలలో ఉన్నటువంటి మూలిక ఉంటది కదా, ఆ మూలిక ఏమైపోతుందంటే ఎండిపోతాయి అనండి. ఎముకలలో ఉన్నటువంటి మూలికి ఎండిపోయిందంటే ఎలా ఉంటదండి, ఆరోగ్యంగా ఉంటావా? అందుకే ఈ మోకాళ్ళ నొప్పులు, చెప్పల నొప్పులు ఇవి అంటుంటాము. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్న మూలికు డ్యామేజ్ అవుతుంది, అందులో ఉన్నటువంటి జిగురు పాడవుతుంది. ఎందుకు ఈ జిగురు పాడవుతుందంటే
ఎందుకు ఈ అనారోగ్యాలంటే చెప్తున్నాడు ఏమని, అలిగిన మనస్సు ఎముకలను నీ మనస్సు నలిగిపోవడం వల్ల, నీ మనసులో అనేకమైన చింతలు ఆందోళనల వల్ల నీ ఆరోగ్యం కూడా ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రేమైన దేవుని వారు ఇలాంటి మానసికమైన ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది ఏంటంటే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఎందుకు ఈ జీవితం అని ఈ లోకాన్ని ముగించుకుంటుంటారు, తమ బ్రతుకులు ముగించుకుంటుంటారు. అందులో ఒక ఆయన మనకు కనిపిస్తుంటాడండి. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అహీతి పేరు ఒక ఆయన ఉంటాడండి. ఈయన మనం చూస్తే అబషలోము కాలంలో ఆయన మంత్రిగా ఉన్నాడు, అలాగే దావీదు కాలంలో కూడా ఉన్నాడు. అయితే ఈయన రాజుగారికి ఒక సలహా ఇస్తే ఆ సలహా పాటిస్తూ వచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే పాటించలేదు. పాటించకపోవడం వల్ల ఈయన ఏం చేస్తాడు తెలుసా, అది అవమానంగా ఫీల్ అయ్యాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు తెలుసా అండి, ఉరి పెట్టుకొని చిన్న కారణం అండి ఒక సలహా ఇచ్చాడు, ఆ సలహా ఒక వ్యక్తి తీసుకోలేదు. అలా తీసుకోకపోయినందుకు ఏంటంటే తన ప్రాణాలు తీసుకున్నాడు. అంటే ఈ మానసికంగా ఎలా ఉన్నాడు, ఈయన చాలా వీక్ గా ఉన్నాడు. కొంతమంది శరీరంగా బలంగా ఉంటారు, మంచి దేహ దాడుర్యంతో కనిపిస్తారు, కానీ వారి మనస్సు ఎలా ఉంటదంటే చాలా వీక్ గా ఉంటది. చిన్న చిన్న విషయాలు ఎంత వీగిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకు మనసు పాడు చేసుకుంటుంటారు, చిన్న చిన్న విషయాలు ఎంత ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. అలాంటి కోపకు చెందిన వాడు ఎవరంటే హైతి పేరు అన్నటువంటి ఆయన. అలాగే మరొక ఆయన కనిపిస్తాడండి. ఆయన ఎవరంటే జిమ్రి అన్నటువంటి ఒక రాజు అండి. జిమ్రి అనే రాజు మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం పట్టణము పట్టబడినని జిమ్రి తెలుసుకొని తాను రాజనగరం నందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టి చనిపోయెను. పట్టణం పట్టబడిందండి. పట్టబడుతున్నప్పుడు రాజు ఏం చేయాలా, కత్తి తీసి యుద్ధ రంగంలోకి దూకాలా, యుద్ధం చేయాలా. ఆ యుద్ధంలో పోతే వేరే అండి. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా అండి, తను ఉన్నటువంటి రాజనగరం అంతటికి ఏం చేశాడంటే నిప్పి పెట్టి, రాజనగరం అంటే అందమైనది కదండి, ఆ నగరానికి అంతా నిప్పి పెట్టి తాను కూడా నిప్పి పెట్టించుకుని అయిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఇదిగో మనోవ్యాధి. ఆ మనోవ్యాధికి ఏమయ్యాడంటే ఏమైపోయాడు, తన ప్రాణాలే తీసుకున్నాడు. అలాగే మనం కిందకు వచ్చేస్తే ఒక బలవంతుడు పరాక్రమంతో కనిపిస్తాడు. ఆయన ఎవరు తెలుసండి, సంసోన్ అండి. ఆయన గాడిద దవడ ఏమవుతాడంటే 1000 మందిని హతమార్చాడు. ఒక సింహం ఎదురు పడితే దాన్ని ఏం చేశాడు తెలుసండి, ఒక మేక పిల్లని నలిపేసినట్లుగా నలిపేసాడట. అలాంటి పరాక్రమంతుడు తన భార్య తనకేదో ఇబ్బంది పెడుతుందని ఏం చేశాడు తెలుసండి, తన ప్రాణము విసిగి చావగోలను చచ్చిపోవాలనుకున్నాడు. అలాగే ఏమైపోయాడండి, అంటే భార్య ఏదో ఇబ్బంది పడుతుందని చచ్చిపోయిన, భర్త ఏదో ఇబ్బంది పడుతుందని చచ్చిపోయిన, అత్తమామలు ఏదో ఇబ్బంది పడుతున్న చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఏ కోపం చెందిన వారు తెలుసండి, మనోవ్యాధికి చెందినవారు. మనోవ్యాధి అంటే దీనికి కారణం ఒక మానసికమైనటువంటి రోగం. ఇది కూడా దేవుడు నీకు తల్లి గర్భంలో ఇచ్చినటువంటి విలువైనటువంటి ఈ ఆకారాన్ని అర్థాంతరంగా నీవు ముగించుకుంటున్నావు అంటే నీవు మానసికమైనటువంటి ఒక రుగ్మతకి గురవుతున్నావు. మరి దీనికి మందు లేదా, మందు లేదా అంటే మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒకడు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారిని 12 ఈయన ఏం చేస్తాడు తెలుసండి, 30 వెండి నాణాలకి అమ్మేస్తాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడతాడు. మరి తర్వాత ఏం చేసుకుంటాడు అసలు, అలా నిలబడలేక ఆత్మహత్య చేస్తాడు. అంటే ఈయన కూడా మానసికంగా వీక్ గా కనిపిస్తున్నాడు, మనోవేద పెట్టిన వాడిగా కనిపిస్తున్నాడు. మరి చూడండి, ఈ లోకంలో మనం చూస్తే అండి సమస్య లేదా ఇబ్బంది అన్నది ఎవరు కూడా చెప్పండి. ఒక వీధికి ఒక కుక్క వస్తుందండి. ఆ కుక్క వచ్చిన వెంటనే ఆ కుక్క చుట్టూ ఎన్ని చుట్టూ కాదు తెలుసా, ఒక 10 కుక్కలు చుట్టుముట్టేస్తాయండి. ఈమె నిజంగా పోరాడుతుందా, చచ్చిపోతుంది చెప్పండి, పోరాడుతుందండి. ఎన్ని గాయాలు చేసినా తట్టుకొని నిలబడి మరలా జీవిస్తుంది తప్ప నాకు ఇంత అవమానం జరిగింది, ఇన్ని గాయాలు జరిగాయి అని చచ్చిపోయినట్లుగా, ఏ కుక్క అయినా చచ్చిపోయినట్లుగా మనం చూసామా. ఒక కుక్క తన చుట్టూ ఉన్నటువంటి సమస్యను జయించగలుగుతున్నప్పుడు దానికంటే నువ్వెంతో గొప్పవాడు. మరి అతని విషయంలో, మరి ఆ విషయంలో నువ్వు ఆలోచించాలి కదా, నీ గొప్పతనాన్ని దేవుని ముందు నిరూపించుకోవాలి కదా. కాబట్టి ఎలా మనిషికి, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ కూడా పిరికితనం గల ఆత్మనే ఇవ్వలేదట, అంటే ధైర్యం గల ఆత్మనే ఇచ్చాడు తప్ప నిన్ను నన్ను కన్న తండ్రి ఆయన పిరికివాడు కాదండి. ఆయన ధైర్యవంతుడు, బలవంతుడు. అదే అంశంలో నుంచి వచ్చినటువంటి నువ్వు ఎందుకు చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను వదలని అనుకుంటున్నావు? మరి ఎక్కడంటే దొరుకుతుంది అంటే దావీదు గారికి కూడా మనం చూస్తే ఆయనకు కూడా చాలా ఇబ్బంది కలిగిందండి. తన జీవితంలో చేసిన ఒక తప్పు, ఒక పొరపాటు. ఆ పొరపాటుకి తన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ఏంటంటే ఆయన ఎంతగానో దూషించారు, ఎంతగానో బాధ పెట్టారు.
సింగర్ ఎంత బాధపడుతున్నాడంటే ఆయన కీర్తన గ్రంథము 42వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు అడుగుతున్నాడు. దేవుడు 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 అంటావు కదా, నీ దేవుడు ఏమయ్యాడు? ఏంటి ఈ కష్టాలు, ఏంటి ఈ బాధలు? మరి నీకు దేవుడు ఉంటే తీర్చాలి కదా అంటే చుట్టు కోటి మాటలు పొడుస్తున్నారు ఎవరిని? దావీదు గారిని. వారు తమ దూషణ మాటల చేత నా ఎముకలు విరిచుతున్నారు. కొంతమంది మాట్లాడుతుంటే ఈ లోపల ఎముకలన్నీ ఏమైపోతాయంటే విరిగిపోతుంటాయి. తమిళ కత్తిపోటు వంటి మాట పలికి వారు. కొంతమంది మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే కత్తితో పొడిచినట్లు ఉంటది, ఎక్కడో టచ్ అవుతుంటది. అలాంటి వారు కూడా ఉన్నారులేండి సమాజం. అలా చూటిపోటు మాటలతో ఎంతగానో టార్చర్ పడుతున్నారు. ఎవరికి? ఈ దావీదు గారికి. అయితే ఆయన ఏమనుకున్నాడు తెలుసు? ఈ పరిస్థితులను బట్టి, నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు అంటే చచ్చిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని, ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలన్నటువంటి ఆలోచనలు వెంటనే ఆయన కలిగిపోతున్నాయి. కానీ ఆయన తను తాను సమర్థించుకుంటూ నిలబడుతూ దేవుని వైపు చూస్తున్నాడండి. దేవుని వైపు చూసినటువంటి ఆయన మనం చూస్తే దేవుని ఉందట నిరీక్షణ ఉంచుము. అయితే ఆయనే నా రక్షణకర్త అయిన నా దేవుడు. ఈ సమస్యలన్నింటిలో నుంచి తప్పించే శక్తి ఎవరికి ఉందట? మనుషులకు లేకపోవచ్చు, కానీ ఎవరికి ఉంది? అలాగే యోబు గారు కూడా తనకు వచ్చినటువంటి ఇబ్బందుల విషయంలో అంటాడు, ఒక సందర్భంలో అంటాడు ఏమని? ఇక నేను బ్రతుకుడు కంటే చచ్చిపోవడమే మేలు అని డిసైడ్ అయిపోతాడండి. ఇలా డిసైడ్ అయిపోతున్నారు అంటే వాళ్ళందరూ ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా అండి? మనోవ్యాధి. ఈ మనోవ్యాధి వల్లనే చచ్చిపోవాలి, చంపాలి అన్నటువంటి ఆలోచనకి, నిర్ణయానికి వచ్చేస్తున్నారండి. మరి దీనికి మందు లేదా? ఈ మనోవ్యాధి పోతేనే మనకేం దొరుకుతుంది? సంతోషం. మనందరం ఏం కావాలనుకున్నాము? సంతోషం కావాలనుకున్నాం. ఆ సంతోషం కావాలి అంటే ముందు ఒకటి పోవాలి. ఏంటి? మనలో ఉన్నటువంటి మనోవ్యాధి. మనోవ్యాధి పోతేనే ఏమవుతుందంటే మనకు సంతోషం, ఆనందం. అది ఈ మనోవ్యాధి పోయేదేలా, మనకు సంతోషం దొరికేది ఎలా అంటే ఆయన చెప్తున్నాడు, సంతోషం దొరికే చోటు మనం చూస్తే కీర్తన గ్రంథంలో ఉన్నాం కదండి, 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు ఎక్కువగా ఉన్నాయట. అంటే ప్రతి మనిషి బయటికి ఏదో కనిపిస్తుంటాడు కానీ నవ్వుతూ, లోపలే ఏముంటాయట? విచారములు ఉంటాయటండి. ప్రతి మనిషిలో ఏముంటాయట? విచారం ఉంటాయి. అవి ఎలా ఉంటాయట? ఎక్కువగా ఉంటాయట, చాలా ఎక్కువగా ఉంటాయట. ఎవరికి చెప్పుకోలేనటువంటి విచారం ఉంటాయి. అదే విచారం. ఇంకో ఎవరున్నారంటే ఆయన ఉన్నారండి. ఇప్పుడు ఏమంటుండంటే ఆయన, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేయను. దేవుని ఆదరణ ఉంటే మనకు మనోవ్యాధి అన్నది పోతుంది. దేవుని యొక్క ఆదరణ కావాలి మనిషికి. ఈరోజు మనిషిలో ఉన్నటువంటి మనోవ్యాధి పోవాలి అంటే, మనిషి సంతోషంగా ఉండాలి అంటే మనిషికి ఏం కావాలంటే దేవుని యొక్క ఆదరణ కావాలి. మరి దేవుని ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది, దేవుని సంఘంలో దొరుకుతుంది. అది ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అని ఏమన్నాడు తెలుసా? భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను, రెస్ట్ ఇస్తాను, మీలో ఉన్నటువంటి అన్ని మానసికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిస్తాను అని ఒక అభయాన్ని ఇస్తున్నాడు. అంటే మనం చూస్తే మనకు మనోవ్యాధికి మందు దొరికే చోటు ఏంటంటే చెప్పండి దేవుడు. మనం చూస్తే కీర్తన గ్రంథంలో చూస్తాం 145వ వచనం, 5వ అధ్యాయం 14. యెహోవాట పడిపోయిన వారందరినీ ఉద్ధరించును, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తును. నీవు పడిపోయావా, కుంగిపోయావా, ఏ ఇబ్బంది వలనైనా, ఏ సమస్య వలనైనా ఇదిగో ఆయన దగ్గర రా. తప్పకుండా నేనేం చేస్తాడు? నిన్ను లేపుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. సంతోషం లేదా? నీ మనసుకు ఆనందం లేదా? నెమ్మది లేదా? రా నా దగ్గరికి. నువ్వు నా దగ్గరికి వచ్చేవరకు నీ హృదయానికి ఏంటి? నెమ్మది. నీ హృదయానికి ఏంటంటే సంతోషం, నీ హృదయానికి సమాధానం అని గ్యారెంటీ ఇస్తుంది. అలాగే కొత్త నిబంధనలో మనం చూస్తే 4వ అధ్యాయము 6వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, దేనిని గూర్చియు మీరు చింతపడద్దండి. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను బట్టి మీరు చింతపడద్దండి. ఏం చేయాలా? కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.
మీకు వచ్చిన ఏ సమస్య బట్టైనా మీరు చింతపడిపోవద్దండి, కుంగిపోవద్దండి, ప్రాణాలు తీసుకోవద్దండి. మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఎవరి దగ్గర పెట్టాలి? దేవుని దగ్గర పెట్టు. నమ్ము, నువ్వు విశ్వసించు. ఖచ్చితంగా నీ సమస్యల నుంచి నీకు విడుదల కలిగిస్తాను. గ్రీవెన్స్లో వెళ్తుంటాం మనం కలెక్టర్ గారి దగ్గరికి కానీ, అలాగే ఒక మన కొన్ని సందర్భాల్లో ఒక ఎస్పీ గారి దగ్గరికి కానీ వెళ్తుంటాం. ఏంటి మన మధ్యలో పాలిన రమణ గారు ఉన్నారు, మా పాలిన శ్రీను గారు, మన ప్రియులు. అతను తెలుసు ఈ సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి, ఏ అధికారి దగ్గర తీసుకెళ్లాలని అని తెలుసు. మనం సమస్యని అధికారుల దగ్గర తీసుకెళ్తే ఆ అధికారి అన్నవాడు న్యాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ మన సమస్య దేవుని దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడండి, మన సమస్యని సాల్వ్ చేస్తాడండి. అదే చెప్తుండే ఇక్కడ, అంతే కదండి. మీరు చింతపడకూడదు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలగా ఉండును. మీరు మీ సమస్యను ఆయన దగ్గర తెలియపరిస్తే ఆయన దిగిపోతాడట, నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ తలంపులకి ఏం చేస్తాడంటే కావలగా ఉంటాడు, అంతే కదా. మనిషి కుంగిపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసండి? తలంపు, ఆలోచన. నీ మైండ్ లో ఏదో తిరుగుతుంది. పెళ్లి కాలేదను, ఉద్యోగం రాలేదను, పిల్లలు కలగలేదను, భార్య ఇబ్బంది పడుతుందనో, లేదా భర్త ఇబ్బంది పడుతున్నాను, స్నేహితులు ఇబ్బంది పడుతున్నాను, కారణం చేత నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను. ఇప్పుడున్నటువంటి ఈ సమస్య, ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన బట్టే కదా నువ్వు మానసికంగా ఏమైపోతున్నావు? కుంగిపోతున్నావు. అయితే దేవుని దగ్గరికి వచ్చి నేను ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఆయన నీ ఆలోచనలు ఎలా ఉంటాడా? కావలగా ఉంటాడా. మరి ఇలాంటి ఆలోచనలు ఏమి కూడా రానివ్వడు. మనం స్లీపింగ్ టాబ్లెట్ వేసామనుకోండి, నిద్ర రాదనుకోండి, ఎంతసేపు పనిచేస్తుంది? ఆ టాబ్లెట్ ఉన్నంత వరకు ఆ ఫోటో ఆ రాత్రిలో పనిచేస్తాండి. ఆ టాబ్లెట్ ఉన్నంత వరకు ఆ ఫోటో ఆ రాత్రిలో పనిచేస్తాండి. ఇక మెలుకొని వచ్చేసాము బయటికి, మళ్ళా ఏం గుర్తుకొస్తుంది? నీకున్న సమస్య మళ్ళా గుర్తుకొస్తుంది. ఆ సమస్య పెట్టి వల్ల నువ్వేమైపోతావు అంటే కుంగిపోతుంటావు. అంటే ఈ సమస్యని గుర్తుకు రాకూడదు అంటే దేవుడు నీ హృదయానికి, నీ తలంపులకి ఆయన ఏమి ఉండాలి? కావులుగా ఉండాలి. లాక్ చేస్తాడు. నీ సమస్యల్ని గుర్తు రానివ్వకుండా మరిపించేస్తాడు. అలా మరిపించాడు నీ ప్రశాంతంగా నిద్రపోతావు, నీ ప్రశాంతంగా ఉంటావు. అదే చెప్తున్నానండి, దేవుడు ఇచ్చినటువంటి మందు అండి, మెడిసిన్ అండి. ఇది మనం అప్లై చేస్తే అండి నిజంగా అండి మా దగ్గర ఉన్న మానసికమైనటువంటి ఈ మనోవ్యాధి అనేది పోతుంది. ఈ మనోవ్యాధి పోయిందనుకోండి మనం ఎలా ఉంటామో తెలుసండి? ఆనందంగా, సంతోషంగా ఉంటాం. మనం చూస్తే యెషయా గ్రంథంలో పేతురు గారు రాస్తున్న పత్రికలో కూడా మనం చూస్తుంటే, మీరు దేని గురించి కూడా చింతించొద్దండి, మీ చింత యావత్తు ఎవరి మీద ఏమవా? దేవుడి మీద వేయండి. దేవుడు ఉన్నాడు కదా ఒక ఆయన, నిన్ను కన్నవాడు, యోగానికి పంపించిన వాడు. ఎందుకు మీరే కూలిపోతారు? మీలో మీరే ఎందుకు బాధపడిపోతావు? నమ్మకం లేదా దేవుని మీద? అందుకే నీ చింత ఏదైతే ఉందో దేవుని మీద వేయు, ఆయన సాల్వ్ చేస్తాడు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, 51వ అధ్యాయం 12 వచనంలో మనం చూస్తే, 51వ అధ్యాయంలో నేనే మిమ్మల్ని వాదార్చేవాడును. మనలాంటి వాదార్చేవాడు ఎవరట? నిజంగా మనుషులు మనం వాదార్చినా కొన్నిసార్లు మనం వాదార్పు పొందలేమండి. అదే దేవుడు వాదార్చాడు అనుకోండి, ఖచ్చితంగా వాదార్పును పొందుకుంటామండి. ఆయన అంటున్నాడు, నేనే మిమ్మల్ని వాదార్చేవాడును, చెడిపోయిన నరునికి, తృణమాసుడకు నరునికి ఎందుకు భయపడతావు? ఒక నరునికి ఆయన ఏదో చేస్తాడని ఎందుకు భయపడిపోతావు? ఆ నరుడాట తునా మాత్రుడు, ఎంతలోను కనబడే అంతలో ఆయమైపోయేవాడు ఎందుకు భయపడతావు? భయపడద్దు. ఎందుకంటే 11వ వచనం చెప్తున్నాడు, బాధ పెట్టేవాడు నాశనము చేయటను సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశములు వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యెహోవా, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుతావా? బాధపడుతుంటే నన్ను మర్చిపోయావా? నేనున్నానని నీకు తెలియదా అని ధైర్యాన్ని ఇస్తున్నాడండి. అలాగే 14వ వచనం చూస్తే, పొంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోవడు, అతనికి ఆహారము తప్పదు. నీ ఆహారం నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు ఉండొచ్చు సమస్య, కానీ ఇదే సమస్య జీవితాంతం ఉండదండి, పోతుంది. అప్పటికప్పుడు నీకు వచ్చిన సమస్యకి అప్పటికప్పుడు నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ ప్రాణాలు విడిచిపెట్టాలని మందు తాగేస్తే, ఒరి తీసుకుంటుంటే, ఏట్లో పడిపోతుంటే, నేను కన్నవారు ఏమవ్వాలి, నేను కట్టుకున్న వాళ్ళు ఏమవ్వాలి, నీ కడుపుడు పుట్టిన పిల్లలు ఏమవ్వాలి? మరి పరిస్థితి ఏంటి? ఈరోజు చూస్తాం కదా, అనాథాశ్రమంలో ఎంతమంది పిల్లలు తల్లి లేక తండ్రి లేక నీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. అక్కడ
నీ కడుపును పుట్టిన పిల్లలు ఏమవ్వాలి చెప్పండి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. మనందరినీ కన్న తండ్రిని దేవుడు ఉన్నాడు. ఈ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, ఈ సమస్యకి ఎవరు ఈ లోకంలో సమాధానం కలిగించకపోవచ్చు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఏం దొరుకుతుంది? సమాధానము దొరుకుతుందండి. ఆయన ఎలాంటి వాడు తెలుసా అండి? గుండు చెదిరిన వారినట బాగు చేయనట, గుండె చెదిరిన వారు. అంటే ఏ విషయంలో నీ గుండె పాడైపోయినా మరలా ఆయన ఏం చేస్తాడండి? చెదిరిపోయి ఉన్నా దాన్ని ఏంటంటే బాగు చేసే వైద్యుడండి. దేవుని మాట వినండి, అలా నయమైపోతాయండి. మనకున్న సమస్యలన్నీ నిజంగా అన్ని కూడా ఏమైపోతుంటాయి అంటే వైపు నుంచి సాల్వ్ అయిపోతుంటాయి. కానీ మొదట దేవుని మాట మనం వినాలి. అందుకే అందులో కీర్తనకారుడు అయినటువంటి ఆయన మాట్లాడుతున్న 119వ కీర్తన 50 అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చును. దేవుని వాక్యం అట బాధలలో ఏం చేసినాక బ్రతికించిందట. బాధలలో అంటే మనకు నెమ్మదినిచ్చింది, మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటో తెలిసిన మెడిసిన్ దేవుని వాక్యం అండి. వాడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు పలానా రోగం అని, టాబ్లెట్లు ఇస్తాడు ఆయన. అమ్మ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. అవి ఏం చేయాలి? మనం వాడాలి. వాడితే ఏమవుతుంది? మనకున్న రోగం పోతుంది. ఆ మెడిసిన్ వాడకుండా పడేనా అనుకోండి, పోతుందా రోగం? పోదండి. అలాగే ఈ వాక్యం అన్నటువంటి దేవుని మాటలు అన్నటువంటి ఈ మందు, ఈ మెడిసిన్ అన్నది వాడేవనుకోండి నీ మనసుకి ఏముంటదట? చాలా మందికి వాడటం లేదండి దేవుని వాక్యం అనే ఈ మెడిసిన్ వాడటం లేదు. దానివల్ల ఏంటంటే మరి మనిషిని ఏం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ ఈ వాక్యం అనే ఈ మెడిసిన్ మనం వాడామంటే సంతోషము, సమాధానం అనేది మనకు కలుగుతుందండి. అలాగే మనం ఎలా ఉండాలి అంటే, మనం కూడా దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే, పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకొని ముగించారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం ఎలా ఉండాలి దేవుని పిల్లలుగా. అక్కడ 2వ అధ్యాయము 2వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటం ఉండకూడదండి. ఏమన్నా మనం మనుషుల్లో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. మనిషి కళ్ళ ముందు ఒకలా మాట్లాడతాడు, మనిషి కంటికి కనిపించినప్పుడు ఒకలా మాట్లాడతాడు. అలా ఉండకూడదు. దేవుని పిల్లలు ఏముండకూడదు? కపటం అన్నది ఉండకూడదు, వ్యాసధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఒకరిని చూసి ఒకరు వారం లేకపోవడం, ఒకరు బాగుపడుతుంది మనకు గుంగిపోవడం, ఇలాంటి ఉండకూడదు. కానీ సమాజంలో ఉన్నాయి. అందుకే మనం ఓటాడుతుంటాయి, బళ్ళు వెళ్తుంటాయి, బళ్ళు మీద రాస్తుంటారేమని నన్ను చూసి ఏడవగరా నరగోసా నీకు ఒక నమస్కారం. ఏంటి పదాలు, ఏంటి వర్డ్స్? ఎందుకు అంటే ఒకడు బాగుపడుతుంది మరొకడు చూడలేదు. ఒక ఇల్లు కట్టుకుంటే ఒకటి చూడలేదు, ఒకటి పెళ్లి చేసుకుంటే ఒకటి చూడలేదు, ఒక పిల్లల కంటే మరొకటి చూడలేదు, ఒక బండి కొంటే మరొకడు చూడలేదు, ఒక ప్లాట్ కంటే మరొకటి చూడలేదు, ఒక పొలం కొనుక్కుంటే ఒకటి చూడలేదు. ఇది మనుషుల్లో ఉందండి. ప్రారంభం నుంచి ఎప్పటి వరకు ఉంది. అలాగే మనిషి చచ్చిపోయినంత వరకు ఈ జబ్బు. ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లలు మనందరం ఒకే తండ్రి పిల్లలం కదండి. భూమి మీద మనిషి అనేకమైనటువంటి అసమానతలు కలిగి ఉంటాడు, భేదాభిప్రాయాలు కలిగి ఉంటాడు, తారతమ్యాలు కలిగి ఉంటాడు. కానీ ఈ భూమి మీద ఉన్నవారు అంతా ఎవరు అంటే ఆయన దిగోపదేశకాండం 14వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు ఎవరమ్మా బిడ్డలు అంటారు. చర్చికి వెళ్తున్న వారందరినీ చూసి కొంతమంది అంటుంటారు, ఏమని? మీరు ఎవరో తెలుసా? మీరు దేవుని బిడ్డలు. ఓకే, మంచిదే, మంచి మాట తెలుసుకోవాలి. చర్చికి వెళ్తున్న వారందరూ దేవుని బిడ్డ. మరి నువ్వెవరు? నువ్వు కూడా ఆ దేవుని బిడ్డవే. ఈ భూమి మీద ఉన్నటువంటి 830 కోట్ల మంది, ఈ ప్రజలంతా 250కి పైగా ఉన్న దేశాలలో ఆరిన నేల మీద ఉన్న ఈ మనుషులందరూ దేవుని బిడ్డలే. మనంతా ఒకే తండ్రి సంతానం, ఒక తండ్రి బిడ్డలమండి. అది తెలియక ఈరోజు మనిషి తారతమ్యాలు సృష్టించుకున్నాడు. కులాల వారిగా విడిపోతున్నాడు, మతాల వారిగా విడిపోతున్నాడు, వర్గాల వారిగా విడిపోతున్నాడు, ప్రాంతాల వారిగా విడిపోతున్నాడు. రకరకాల మనిషి ఎన్ని విధాలుగా విడిపోవడానికి అవకాశం ఉంటే అన్ని విధాలుగా విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? మనుషులు అట్లా ఏముందంటే ఏ క్యారెక్టర్ దూషణ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై ఉండాలంట. కొత్తగా ఒక బిడ్డ జన్మించారంటే ఎలా ఉంటదంటే, తల్లి ఒడిలో ఉన్నప్పుడు, ఆ పొత్తు బిడ్డల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి? ఆమెలో ఆ బిడ్డలో ఏమైనా కల్మసం ఉంటుందా? ఆ బిడ్డలో కపటం ఉంటుందా? ఆ బిడ్డలో మోసం ఉంటుందా? ఏముండదు. నిస్వార్థమైన జీవితం, మంచి మనస్సు. ఎవరిలో చూసిన వాళ్ళు నవ్వుతూ ఉంటారండి. తల్లి ఎత్తుకునే నవ్వుతారు, అలాగే మరొకరు వచ్చి దగ్గరికి వచ్చినా నవ్వుతారు. అందరి పట్ల ఒకే మనసు కలిగిన వారుగా కనిపిస్తుంటారు. మనం కూడా ఎలా ఉండాలని భూమి మీద బ్రతుకుతారు. మనం కూడా ఈ నూతన సంవత్సరం
2024వ సంవత్సరంలో మొదటి నెల మొదటి దినాన ఉన్న మనం అందరం నిజంగా గతంలో పడేలాంటి మనసు మన ఉంటే దాన్ని ఏం చేయాలా? తీసేద్దాం. సమస్త కలుమస్తం, వ్యాఖ్యం, అసూయ, పగ, ప్రతీకారాలు ఇవన్నీ బంద్ చేద్దాం, పక్కన పెడదాం. దేవుడు ఏమంటాడంటే ఇదిగో మీరు ఎలా ఉండాలి? బిడ్డలలా ఉండాలి. పసి బిడ్డల లాంటి మనసు కలిగిన వారు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకరు యోగ్యుడు గొప్పవాడిగా భావించుకోవాలి. ఎవరిని కించపరచకూడదండి, ఎవరిని బాధ పెట్టకూడదండి, ఎవరిని నొప్పించకూడదండి. ఇది దేవుని మనస్సు. కాబట్టి ఈ మనస్సు కలిగి మనం అందరం ఉండాలని ఆయన ఏం చేస్తుందంటే కోరుకుంటుండండి. మరి ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలండి. నిజంగా మన మాటలు ఎలా ఉండాలో తెలుసా అండి? మన మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. దేవుడు తన మాటలతో వైద్యం చేస్తున్నప్పుడు మనం కూడా మన మాటలతో ఎదుటి వారికి ఏం చేయాలంటే వైద్యం చేయాలండి. అదే యెషయా గ్రంథము 50 అధ్యాయంలో చివరగా ఈ వచనాన్ని చూసి, యెషయా గ్రంథము 50 అధ్యాయంలో 4వ వచనం, ఈ భూమి మీద ఉన్న అలసిపోయి ఉంటారు కదండి, అనేక సమస్యలతో అనేకమైన ఇబ్బందులతో ప్రతి మనిషి ఏమైపోయి ఉంటాడంటే అలిసిపోయి ఉంటాడండి. ఏంటి అలిసిపోయినటువంటి అలాంటి వారికట మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు చెప్పాలట. అంటే అనేకమైన సమస్యలతో సతమతమవుతున్నటువంటి నీ పొరుగున ఉన్న వారిని చూసి నువ్వేం చేయాలట? నీ మాట జీవితం మీద విరక్తి చెందిపోయి నేను బతకను పోవాలి అనుకున్న నిర్ణయం తీసుకునే వారికి కూడా నీ మాటలు వింటే ఏమనిపించాలి? బ్రతకాలన్నటువంటి ఆశ కలగాలి, ఊరట కలగాలి, నేను బ్రతకాలి, నా కుటుంబం కొరకు నేను జీవించాలి అన్నటువంటి ఆలోచన కలగాలి. అంటే మన మాటలు కూడా ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి. ఎందుకంటే దేవుని మాటలు మనుషులని ఓదారుస్తున్నాయి, నెమ్మదినిస్తున్నాయి, సంతోషాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆయన పిల్లలుగా మన మాటలు కూడా ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వాలి, నెమ్మదిని ఇవ్వాలి, మనశ్శాంతిని ఇవ్వాలి తప్ప బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఎవ్వరు బాధపడకూడదండి. ఈ భూమి మీద ఉన్న నరులందరూ ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మనం అందరం సంతోషంగా ఉండాలని 2000 సంవత్సరాల క్రితం పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్న ఆయన ఆ గాన ప్రతిగానములు గల పరలోక కమ్ముల పునాదులట అదిరిపోతున్నాయి, దద్దరిల్లిపోతున్నాయట. అంతటి ఉన్నతమైన లోకంలో ఉన్న ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఊరికేనా? ఊరికే కాదండి, ఒక కారణం. పరలోకం అండి, అది మామూలు లోకం కాదండి, మహిమగల లోకం. ఈ మట్టి లోకం లాంటిది కాదు. ఇక్కడ ఉన్న కుళ్ళు కుతంత్రాలు అక్కడ ఉండవు. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆ లోకం అన్నది చాలా ఉన్నతమైనది. ఆ లోకాన్ని విడిచిపెట్టి మానవదారిగా ఈ మట్టి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? మన కోసమేనండి. ఎందుకంటే మనకు పాపం అనే జబ్బు అంటుకుంది. మనం పుట్టేటప్పుడు ఎలా పుడుతున్నాం అంటే పసిపిల్లడు లాగానే పుడుతున్నాం, యథార్థులుగా ఉంటున్నాం, పరిశుద్ధులుగా ఉంటున్నాం. కానీ పెరుగు పెద్ద అవుతున్న కొలది ఏమవుతుందంటే లోకంలో ఉన్న చెడంతా మనలోకి ప్రవేశించి మనం ఏమైపోతామంటే పాపాత్ములుగా అయిపోతున్నాం. అంటే పాపికి ఉందా పరలోకం? లేదు. పరలోకం అన్నది ఎవరికి? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధమైన పట్టణానికి వెళ్ళడానికి మన పాపాలు పోవాలండి. మన పాపాలు పోవాలంటే ప్రభు ఏం చేశాడు తెలుసా? తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చాడండి. ఆ రక్తమే మనకు మందు, మన పాపాలకు మందు. పాప క్షమాపణ జరిగింది. పరలోకానికి మనం అంతా వారసులమయ్యామండి. కాబట్టి సంతోషం, ఆ సంతోషం పరలోకం అన్నటువంటి ఆ మహా సంతోషం మనకు ఇవ్వడానికి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే అన్నట్టు భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుట రండి, రండి, ఒకసారి నా దగ్గర రండి, మీకు నేనేమిస్తాను? విశ్రాంతి ఇస్తాను, మీకు సంతోషం ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, రండి అని పిలిచారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటారు కానీ ఏదో ఒక మతానికి చెందిన వాడైతే కాదండి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అట. దేవుడు అన్నవాడు ఊరికి ఒక దేవుడు ఉంటాడా? కులానికి ఒక దేవుడు ఉంటాడా? వ్యక్తికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు అనగానే యూనివర్సల్ కదా, ఆయన ప్రపంచానికి సంబంధించిన వాడు, అందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన అందరికీ సంబంధించిన వాడండి. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మీరు కూడా మీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తే తడుతున్నాడు. హృదయం అనే ఇంటి వద్ద ఏం చేస్తున్నాడట? తడుతున్నాడట. మీరు ఒకవేళ తెరిస్తే లోపలికి వస్తాడు. మీకున్న ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాటన్నిటిని తొలగించి మీకేమిస్తాడు? సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, విశ్రాంతి ఇస్తాడు. ఆ విశ్రాంతి, ఆ సంతోషం, ఆ సమాధానం మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ
మరి వచ్చిన మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో మరొకసారి క్రీస్తు సంఘం బీజేపీ వారి తరఫున మరి శుభాకాంక్షలు అలాగే శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం.